హాయ్ హలో నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ ఫిలిం చూస్తాం మేము ముందుకు వస్తున్నాం. బాహుబలి 2 మూవీ ఇటీవల 75 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంబరాల్లో ఆ చిత్ర యూనిట్ తేలిపోతుంది. అయితే ఒక్కరు మాత్రం ఈ ఆనందంలో పాలు పంచుకోకుండా డిసప్పాయింట్లో ఉన్నారని తెలుస్తుంది. ఆ ఒక్కరు ఎవరో కాదండి, మిల్కీ బ్యూటీ తమన్నా. తను నటించిన సినిమా దేశంలోనే అతిపెద్ద హిట్ అయ్యి చరిత్ర సృష్టిస్తే సంతోషించాలి, కానీ తమన్నా బాధ మాత్రం వేరేగా ఉందట. ఎందుకంటే బాహుబలి 2లో తమన్నా నటించిన పాత్ర మరీ దారుణంగా ఉంటుంది. ఒక సైడ్ క్యారెక్టర్ కంటే తక్కువగా తమన్నా రోల్ ఉండడమే ఇందుకు గల కారణం. అందుకే బాహుబలి తర్వాత ఎంతటి ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా, దర్శకుడు ఎవరైనా సరే తన పాత్రకి ఇంపార్టెంట్ ఉంటేనే చేస్తానంటుందట తమన్నా. అలాగని ఎవరి మీద అలగడాలు అవి చేయటం లేదనుకోండి. అయితే ఈ విషయంలో ఎంత గట్టిగా ఉంది అని చెప్పాలంటే కనుక, ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే మీరు ఒప్పుకుంటారా అంటే కనుక, అందులో కూడా నా క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటేనే చేస్తాను అనేంతగా డిసప్పాయింట్లో ఉందట తమన్నా. అంతేకాదండి, ప్రభాస్ తనకు మంచి మిత్రుడని కూడా చెబుతుంది తమన్నా. యంగ్ రెబల్ స్టార్తో హిందీ సినిమా ఛాన్స్ వస్తే అనే మీడియా ప్రశ్నకు సమాధానంగా, ఒకవేళ ఆ ఆఫర్ కనుక నాకు వస్తే నా అంత అదృష్టవంతురాలు లేదని చెబుతుంది తమన్నా. తన రోలుకు ఉన్న ఇంపార్టెన్స్ ఆధారంగానే ఫైనల్ డిసిషన్ అని మరొక్కసారి మళ్ళీ గుర్తు చేసింది అందరికీ. ఇదంతా చూస్తుంటే బాహుబలి 2 తమన్నాకు పెద్ద షాక్నే ఇచ్చిందని, ఇంకా ఆ ఎఫెక్ట్ నుంచి ఆమె కోరుకోలేదని చెప్పొచ్చు. ఇక మిల్కీ బ్యూటీ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభుదేవాతో కామోషి అనే చిత్రంలో తమన్నా నటిస్తుండగా హిందీ, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కబోతుందట. సో ఇదండి, తమన్నా చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినా తమన్నా బదులు కూడా న్యాయం లేకపోలేదండి. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.